ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ చలో సెక్రటేరియట్కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి కార్యకర్తలతో కలిసి అమరావతి సచివాలయానికి షర్మిల బయలుదేరారు. సచివాలయానికి వెళ్లే దారిలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. మరోవైపు ఆర్టీవీతో షర్మిల ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. తమ వాళ్ళను ఎందుకు లాక్కెళ్తున్నారని ప్రశ్నించింది షర్మిల. తనను కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని షర్మిల ప్రశ్నించింది. ఆర్టీవీతో షర్మిల ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఏం మాట్లాడింది ఒకసారి. ఎందుకు లాక్కెళ్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మా వాళ్ళు లాక్కెళ్తున్నారు. ఎందుకు లాక్కెళ్తున్నారమ్మా? మేము సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చాం కదా, ఎందుకు లాక్కెళ్తున్నారు? మీడియా అందరూ రండమ్మా. మిగతా వాళ్ళని కూడా రమ్మని. అరే ఎందుకు శాంతియుతంగా మెగా డిఎస్సి ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది. దీంతో ఉదయం నుంచి కూడా విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. విజయవాడ ఆంధ్రరత్న భవన్ ను ఉదయం నుంచి పోలీసులు నిర్బంధించారు. అక్కడే కాసేపు షర్మిల బైఠాంచి పార్టీ నేతలతో కలిసి ఆందోళన నిర్వహించింది. అక్కడి నుంచి ఆమె అమరావతిలోని సచివాలయానికి బయలుదేరారు. సచివాలయానికి వెళ్లే దారిలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు షర్మిలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక షర్మిలను అరెస్ట్ చేసే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అయితే ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మంగళగిరి తరలిస్తున్నటువంటి షర్మిల వెహికల్ చూడొచ్చు. గిడుగు రుద్రాజతో పాటు పీసీసీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు. పూర్తిగా షర్మిల సచివాలయానికి వెళ్తున్న సందర్భంగా ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే షర్మిల అయితే అడ్డుకోవడం జరిగింది. పూర్తిగా ఈ అరెస్ట్ అయితే వాళ్ళంతా ఖండిస్తున్న నేపథ్యం అయితే ఉంది. సచివాలయానికి వెళ్ళి అక్కడ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి వినతి పత్రం మాత్రం ఇస్తామని చెప్తా, కానీ సచివాలయంలో జవహర్ రెడ్డి గారు ఎవరు కూడా అందుబాటులో లేరనేది వాళ్ళు చెప్తున్న మాట. ఏదేమైనా వాతావరణం అయితే ఇక్కడ కొండపల్లి ప్రాంతంలో నెలకొంది. రోడ్డు పైన షర్మిల బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తారో సమాధానం చెప్పాలి. ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. శంకర్ పద్మశ్రీతో పాటు గిడుగు రుద్రరాజు, అదేవిధంగా మస్తాన్ వలి, వీళ్ళంతా కాంగ్రెస్ నేతలు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనబడుతుంది. షర్మిల నిన్న రాత్రి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉండి ఆమె నిరసన తెలియజేస్తున్నారు. నైట్ అంతా అక్కడే నిద్రపోయిన పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం అనుమతి లేదనడంతో వాళ్ళంతా కూడా
కాంగ్రెస్ పార్టీలో నిరసన తెలియజేశారు. ప్రస్తుతం ఆమెను మంగళగిరి పోలీస్ స్టేషన్ అయితే తరలిస్తున్న పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా పోలీసుల వలయంలో అయితే ఉండవల్లి పరిస్థితుల ప్రాంతాలు ఉన్నాయని చెప్పాలి. చర్మల ప్రస్తుతం మంగళగిరి తీసుకెళ్లడంతో సమాచారం ఉంటుంది. సార్ ప్రస్తుతం ఉండవల్లిలోని కొండవీటి ఎత్తిపోతల పథకం ఉన్నటువంటి తాజా పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఇదే ప్రాంతంలో ఇదే ప్రాంతంలో కూర్చుని బైఠాయించిన తర్వాత ఆమెని మహిళా కానిస్టేబుల్ అంతా కూడా లాక్కెళ్ళిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ చలో సెక్రటరీ అనేది కొంత ఉద్రిక్తత దారితీసి ఉదయం నుంచి కూడా హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే 12:30 వరకు ఉన్నారు. తర్వాత సచివాలయానికి వచ్చే క్రమంలో ఉండవల్లి వద్ద ఉన్నట్టు కొండవీటి ఎత్తిపోతల పథకం వద్ద షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ అరెస్ట్ చేస్తారు. కెమెరా పర్సన్ నానితో రాయ్ టీవీ ఉండవల్లి. రైట్, మెగా డిఎస్సి ప్రకటించాలంటూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసింది. ఇక సచివాలయానికి వెళ్లే దారిలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. చలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో షర్మిల నిన్నంతా కూడా రాత్రి ఆంధ్రరత్న భవన్లోనే బస చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆమె ఆంధ్రరత్న భవన్కి వెళ్లారు. అక్కడే పోలీసులు నిర్బంధించారు. అక్కడి నుంచి ఆమె ఉదయం సచివాలయానికి బయలుదేరే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసిన సందర్భంలో ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది షర్మిల. తమ వాళ్ళని ఎందుకు లాక్కెళ్తున్నారంటూ ప్రశ్నించింది. తనను కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ షర్మిల ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద షర్మిల సెక్రటేరియట్కి వెళ్లే క్రమంలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. అటు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇటు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా హైడ్రామా నెలకొంది. విజయవాడలో హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి. అటు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. విజయవాడకు రావడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి కూడా అరెస్టుల పర్వం కొనసాగింది. షర్మిలను అరెస్ట్ చేసిన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు మా వాళ్ళని లాక్కెళ్తున్నారు? ఎందుకు మా వాళ్ళని లాక్కెళ్తున్నారు? ఎందుకు మా వాళ్ళని లాక్కెళ్తున్నారు? ఎందుకు లాక్కెళ్తున్నారు? ఎందుకు లాక్కెళ్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సచివాలయానికి వెళ్లే దారిలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో షర్మిల ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది ఒకసారి. రాజశేఖర రెడ్డి ఆత్మ ఎలా తీసుకుంటారు? నిజంగా బాధ చెప్పండి మేడం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది. అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు. మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈ రోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు.
ఇది పాపం కదా? ఒక ఆడపిల్లని ఇలా చేయడం పాపం కదా? పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి. మేడం, మీ ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో. అబౌట్ స్టూడెంట్స్ ఈ రోజు యువత గురించి మాట్లాడదాం. రేపు రండి, రేపు అడగండి, రేపు చెప్తాం. కానీ ఈ రోజు 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. 23,000 మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. బండను మీ చేతి గాయం ఎవరు చేస్తారు? పోలీసులు ఇంకెవరు చేస్తారమ్మా? రైట్. నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలను జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపిస్తోంది షర్మిల. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. షర్మిలను అరెస్ట్ చేసే క్రమంలో ఈ నేపథ్యంలో ప్రస్తుతం షర్మిలనైతే పోలీసులు అరెస్ట్ చేశారు. తమ వాళ్ళని ఎందుకు లాక్కెళ్తున్నారంటూ షర్మిల కూడా ప్రశ్నించే పరిస్థితి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, షర్మిలను అరెస్ట్ చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ప్రస్తుతం షర్మిల అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఆమె పూచికత్తు మీద ఆమెను విడుదల చేసే అవకాశం కనబడుతుంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఒక హైడ్రామా విజయవాడలో నడిచిందని చెప్పాలి రామదాస్. ఎందుకంటే షర్మిల గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె మీద ప్రత్యేక నిఘా పోలీసులు పెట్టారు. ఆమె ఎక్కడికి వెళ్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అనే మొత్తం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు పోలీసులు కూడా ఆమెను ఫాలో అయిన పరిస్థితి. చివరికి ఆమె ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ చేస్తారని భావంతో ఆమె నిన్న నైటు 10 గంటలకి ఆంధ్రరత్న భవన్కి వచ్చి అక్కడ స్టే చేయడం, నైట్ అంతా అక్కడే నిద్రపోవడం జరిగింది. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఆమె దీక్షను కానీ ఆందోళన కానీ చేస్తున్న క్రమంలో తర్వాత 11:30 ప్రాంతంలో 12 గంటల ప్రాంతంలో ఆమెను బయటకు వదిలారు. తర్వాత కంట్రోల్ రూమ్ వద్ద ఆమెని అడ్డుకున్నారు. తర్వాత సచివాలయంకు వెళ్ళి కేవలం అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రం ఇస్తాము, నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సి సంబంధించి ఆయన కలిసి వినతి పత్రం ఇస్తామని ఆమె చెప్పడంతో ఆమెని వదిలిపెట్టారు. కానీ సడన్గా ఉండవల్లిలోని కొండవీటి ఎత్తిపోతల పథకం వద్దకు రాగానే భారీగా పోలీసులు ప్రత్యేక బలగాలు ఏర్పడి అక్కడ దాదాపు 200 మంది పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో పాటు కాన్వాయ్ని అడ్డుకోవడంతో పాటు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకోవడం, చివరికి షర్మిలను కూడా రోడ్డుపై బయటించిన షర్మిలను కూడా అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. మంగళగిరిలో పోలీస్ స్టేషన్లో కూడా ఆమె మాట్లాడారు. అంతకుముందు ఆర్టీవీతో కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కారణాలు చెప్పాలి, చెప్పకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు, మెగా డిఎస్సి కోసం నిరుద్యోగుల కోసం అడిగినందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆమె నేరుగా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె మంగళగిరి పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల ఈరోజు చేసినటువంటి ఈ పోరాటం ఇంకా ఈ ఆందోళన ఒక చర్చకు దారితీసిందని చెప్పాలి. ఎందుకంటే షర్మిలను రోడ్డు మీద బైఠాయించిన తర్వాత ఆమెను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లు ఉన్నటువంటి మంగళగిరి పోలీస్ స్టేషన్కి ఆమె తరలించడం జరిగింది. అక్కడ మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది, తన తల్లి కూడా బాధపడుతుంది. ఈరోజు జరిగిన ఘటన తనని ఈడ్చుకుంటూ వెళుతూ అరెస్ట్ చేసిన విధానాన్ని తన తల్లి కూడా బాధపడుతుంది, వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. కేవలం నిరుద్యోగుల గురించి మెగా డిఎస్సి గురించి అడిగినందుకు సచివాలయంకి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తామన్నందుకు ఈ విధంగా దాష్టికం చేస్తారు, ఈ విధంగా ఈడ్చుకుంటూ వెళ్తూ అరెస్ట్ చేస్తారంటూ ఆమె నేరుగా ప్రశ్నించారు. ఈ పోరాటం ఆగదని ఆమె చెబుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుందని కూడా షర్మిల చెబుతున్న నేపథ్యం ఉంది. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ చలో సెక్రటరియట్కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆంధ్రరత్న భవన్ నుంచి ఆమె సచివాలయానికి బయలుదేరారు. సచివాలయానికి వెళ్లే దారిలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. షర్మిల అక్కడే రోడ్డుపై బైఠాయించడంతో ఆమెను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.